హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుసుమాదిత్య స్టోరీస్. సో చాలా డేస్ అయిపోతుందండి, వీడియోకి గ్యాప్ బాగా వచ్చేస్తుంది. ఆల్రెడీ 3 వీడియోస్ వరకు మా జర్నీ మా ట్రిప్ గురించే పెట్టాను కదా. ఇంకా ఉన్నాయి, పెర్లింగ్ అండ్ డార్జిలింగ్ కూడా కవర్ చేసాము. బట్ కొంచెం చేంజ్గా ఉంటుందని మధ్యలో ఇది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేము శ్రీశైలం వెళ్తున్నామండి. యాక్చువల్గా మేము ప్రతి ఇయర్ వెళ్తాము, బట్ కార్తీక మాసం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనకి దర్శనాలన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. సో అభిషేకం చేయించుకోవడానికి అవ్వట్లేదు కాబట్టి హాలిడేస్లో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. మేము మా 15th యానివర్సరీ అని చెప్పి మేము ట్రిప్ వెళ్ళిన తప్పితే పిల్లలు పాపం హాలిడేస్లో ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సో వాళ్ళు కూడా తీసుకెళ్ళినట్టు ఉంటుందని వెళ్ళాము. సో మాకు ప్రతిసారి నల్లమల ఫారెస్ట్ కదా, ఏవో ఒక యానిమల్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఈసారి మాకు మంచిగా డీర్స్ కనిపించినాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆ రోజు మేము లంచ్ కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళాము. సో అంతా కంప్లీట్ చేసుకుని మేము శ్రీశైలం వెళ్ళేసరికి అరౌండ్ 4 అట్లా అయింది. శ్రీశైలం రీచ్ అవ్వడానికి ముందు మనకి సాక్షి గణపతి ఎదురవుతారనమాట. సో చాలామంది తెలిసే ఉంటుంది, తెలియని కోసం చెప్తున్నాను. సో ఆ సాక్షి గణపతిని కంపల్సరీ మనం దర్శనం చేసుకుని శ్రీశైలం ముందుకు వెళ్ళాలన్నమాట. కొంతమంది అయితే రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు దర్శనం చేసుకుంటారు. సో అది ఎవరిష్టం వాళ్ళదనమాట. బట్ కంపల్సరీ అయితే మనం దర్శనం చేసుకోవాలి. సో ఫైనల్గా మేమైతే శ్రీశైలం రీచ్ అయిపోయాము. సో మేము ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా హరిత హోటల్స్, ఏపీ టూరిజం వాళ్ళ హోటల్లోనే ఉంటాము, స్టే చేస్తాము. ఎందుకంటే అది మన టెంపుల్కి పక్కనే ఉంటుందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్. సో మనం అక్కడి నుంచి వెహికల్ ఏమి లేకుండా నడుచుకుంటూ గుడిలోకి వెళ్ళిపోవచ్చు. సో ఎప్పుడు వెళ్ళినా మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాము. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. సో కొంచెం రూమ్కి వెళ్ళిపోయి కొంచెం ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే అదే రోజు ఈవినింగ్ మాకు అభిషేకంకి బుక్ చేసుకున్నాం అనమాట. అంతా మంచిగా అభిషేకం అది చేంజ్ చేసుకుని రూమ్కి వచ్చేసి రిలాక్స్ అవుతున్నాం. పిల్లలందరూ కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నారు. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ మళ్ళీ దర్శనం ఉంది, నార్మల్ ఫస్ట్ దర్శనం ఉందన్నమాట. సో దానికి మంచిగా ఫ్రెష్ అయ్యి బయలుదేరాము. అక్కడ మన స్టే దగ్గరే మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ వస్తుందండి. బట్ 9 కల్లా క్లోజ్ అవుతుంది. సో మేము దర్శనం అది చేసుకుని బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. రష్గా కూడా ఉంది హాలిడేస్ అవటం వల్ల, బట్ దర్శనం అయితే చాలా బాగుంది, చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. సో అంతా ఫినిష్ చేసుకొని మా పాప క్లాసికల్ డాన్సర్ కదా. సో ఏ టెంపుల్కి వెళ్ళినా తను షీ యూస్ టు డూ 2 or 3 steps యాజ్ ఎ డివోషన్ ఫర్ ద గాడ్ అనమాట. సో అట్లా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూసుకున్నాము టెంపుల్ దగ్గరలోనే. టెంపుల్ అయితే చాలా రష్గా ఉందండి హాలిడేస్ అవటం వల్ల, బట్ దర్శనం అయితే బాగానే జరిగింది. సో ఎప్పుడు చాలా ఎర్లీగానే రిటర్న్ అయిపోతాం, కానీ ఈసారి ఎందుకో బాగా లేట్ అయిపోయింది. రిటర్న్లో ప్రతిసారి డ్యామ్ దగ్గర ఆగి ఫొటోస్ తీసుకుంటాం, ఎందుకంటే ప్రతి ఇయర్ పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, ఒక మెమరీలా ఉంటుందని. బట్ మేము వచ్చే టైంలో ఎప్పుడు మంచిగా డ్యామ్ అంతా ఫుల్ వాటర్తో ఉంటుంది. బట్ ఈసారి సమ్మర్లో వెళ్ళాం కదా, వాటర్ ఏం లేదు. బట్ స్టిల్ ఎప్పుడు లాగానే ఆగి అందరం మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. బట్ ఫొటోస్ పెద్దవాళ్ళు తీసుకుంటాం, కానీ పిల్లలు తీయటం అంటే చాలా టఫ్ అండి. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క పోజ్ ఇచ్చారు మా పిల్లలు అయితే. సో అదనమాట. మా వాడు ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలుపెట్టాడండి ఐస్ క్రీమ్ అని. సో ఇప్పుడు రిటర్న్లో అయితే ఇంకా ట్రిప్ ఎండ్ అయిపోతుంది కదా, సో ఇంకా గట్టిగా స్టార్ట్ చేశాడు ఐస్ క్రీమ్ అని. సో ఆబ్వియస్లీ సమ్మర్ కదా, సో ఇంకా మేము ఎక్కడైతే లంచ్కి ఆగామో అక్కడ వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని డిసైడ్ అయ్యాము. వాళ్ళతో పాటు మేము కూడా మంచిగా ఐస్ క్రీమ్ లాగించేసాము, బికాజ్ ఎవ్రీవన్ లవ్స్ ఐస్ క్రీమ్ కదా. సో రిటర్న్ వచ్చిన వెంటనే మా పాప బర్త్డే ఉందన్నమాట. సో కేక్ ఆర్డర్ ఇవ్వడానికని మేము కరాచీ బేకరీకి వచ్చాము. మా వాడిని తీసుకొచ్చామంటే డెఫినెట్గా నాకు టెండర్ పెడతాడు. సో అదిగో కేక్ కావాలని చెప్పి గొడవ చేసి తింటున్నాడు. సో వాడు తిన్నప్పుడు మనం ఖాళీగా ఎందుకు ఉండటమని మేము కూడా ఆర్డర్ చేసుకున్నాం. ఇది మా పాప బర్త్డే రోజు అనమాట. బర్త్డే మార్నింగ్ తను రెడీగా స్కూల్కి వెళ్ళిపోయింది. సో మా మమ్మీ వచ్చారు పాప కోసమని గులాబ్ జామ్ చేస్తానని చేస్తున్నారు.
సో గులాబ్ జామ్ పిండి కలిపేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటే గులాబ్ జామ్ టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందంట. సో మా అమ్మ ట్రై చేశారు, నిజంగా చాలా బాగున్నాయి. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇక్కడ నేనైతే రాగిని బాగా వాష్ చేసేసి నైట్ అంతా నానబెట్టి వాటర్ అంతా డ్రైన్ చేసేసి దాన్ని స్ప్రౌటింగ్కి పెడుతున్నాను అనమాట. సో ఎందుకంటే నేను స్ప్రౌట్ చేసిన రాగి వాడతాను పిల్లలకి రాగి జావ ఇవ్వడానికి. సో ఇట్స్ సో హెల్దీ కదా, మీరు కూడా చేయండి. ఇక్కడ మనకి గులాబ్ జామ్ కావాల్సిన పాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుని గులాబ్ జామ్ బాల్స్ తయారు చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇక్కడ మన గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. మా పాపకి ఫేవరెట్ స్వీట్ ఇది. సో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇవి చూసారా స్ప్రౌటింగ్ ఎంత బాగా అయిందో. ఇవి రోజు నేను డైలీ నా బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకుంటాను. చాలా బాగా వచ్చినాయి కదా. సో వీటిని మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇట్లా ఒక బాక్స్ తీసుకుని లేయర్స్గా మనం టిష్యూ పేపరు, తడి పీల్చుకునే లాంటి క్లాత్ ఏదన్నా వేసి లేయర్స్గా వేస్తే ఏ లేయర్ కాయలు ఆ లేయర్ యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ 1 వీక్ 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. సో ఈవినింగ్ చిన్న కేక్ కటింగ్ పార్టీ ఉంది. సో మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచింది. నేను మా ఆడపడుచు వాళ్ళని డిన్నర్కి పిలిచాను అనమాట. కాసేపు ఊరికే సరదాగా ఉంటుంది కదా, కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు అని. సో వాళ్ళ కోసమే ఇక్కడ నేనంతా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం చికెను, బిర్యానీ, అట్లాగే స్వీట్ కింద గులాబ్ జాము, చారు అండ్ ఎగ్ ఫ్రై వరకు చేశాను. ఇప్పుడు ఈ కేక్ని నేను ఫ్రిడ్జ్లో పట్టించాలన్నమాట. సో ఇది యాస్టేజ్ ఇట్లాగే పెట్టడానికి కుదరట్లేదు. సో దాన్ని నేను ఓపెన్ చేసేసి అట్లా అడ్జస్ట్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్లో. సో ప్రిపరేషన్ మొత్తం అయిపోయిందండి. సో పిల్లలు వచ్చే టైం కూడా అయింది. సో ఇంకా రైస్ అది పెట్టేస్తే బిర్యానీకి అయిపోయినట్టే. వచ్చిన నలుగురే కానీ ఇల్లు పీకి పందిరేశారండి. ఫుల్ అల్లరి చేశారు. అమ్మాయిలా మామూలుగా అల్లరి చేయలేదు. మా పాప బాగా ఎంజాయ్ చేసింది. సో పిల్లలందరికీ కొంచెం కేక్, గులాబ్ జామ్ అన్నీ పెట్టించి కాసేపు సాంగ్స్ అయిపోయి ఎంటర్టైన్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మేము డిన్నర్ స్టార్ట్ చేసాము. అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ కూడా బాగుందని చెప్పారు. సో వీ హ్యావ్ ఎ నైస్ టైం అండి టుగెదర్. ఇది బర్త్డే అయిపోయిన మార్నింగ్ అండి. తన స్కూల్లో ఏదో ఎన్సీసీ ఈవెంట్ ఉంటే రెడీ అయ్యింది. సో మేము మా గ్యాంగ్ కలిసి మూవీకి అయితే వెళ్ళాము. ఏ మూవీ గెస్ట్ చేస్తారా? ఇంకేం మూవీ అండి, మా ఇంటి బంగారం. చాలా బాగుంది. కుదిరితే మీరు కూడా వెళ్ళి తప్పకుండా వాచ్ చేయండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.